బేసిక్‌గా ఒకటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలోకి అయితే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీకు నార్త్ ఇండియాలో ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు ముస్లిం రాజులు, వాళ్ళ వలన జరిగిన దాడులు, వాళ్ళ హింసాకాండ వీటికి బలైనటువంటి కుటుంబాలు వీళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్నాయి. వాళ్ళకి ఆ పోరాటాల యొక్క దాన్నేమంటారు డీఎన్ఏతో పెరిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళల్లో ఆ పోరాట శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి లాయల్టీ చూపించి సక్సెస్ అయినటువంటి వాళ్ళం దక్షిణాది ప్రాంతాలు. లేదా ఇప్పుడు అక్కడ నిజాం నవాబుల మీదన పోరాటం చేసింది చివరిలో. మొదటంతా వాళ్ళకి లాయల్టీ చూపించినటువంటి రోజులే ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాదిలో మార్పు ఎస్పెషల్లీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి పంజాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది బీజేపీ నెంబర్ 1. ఈ చడ్డా బొడ్డా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వాస్తవంగా అక్కడ సున్నా బీజేపీ. అక్కడ ఎంతవరకు పుంజుకుంటుందో చూడాలి. అయితే అది గ్యారంటీ ఏం కాదు, ఎంత సీరియస్గా తీసుకుంటారనేది ఫ్యూచర్లో డిపెండ్ అయి ఉంటుంది. మీరు దక్షిణాదిలో చూస్తే కర్ణాటక ముఖ్యం. కర్ణాటక నెక్స్ట్ ఎలక్షన్స్ గెలవాలా అది ప్లాన్ చేసుకుంటుంది. ఆ తర్వాత తెలంగాణ ప్లాన్ చేసుకుంటుంది గ్యారంటీగా. ఈ 2 గెలుస్తామన్న నమ్మకం కూడా వాళ్ళకుంది. ఈ ఏడాదిలో ఇంకోటి కనబడేది హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఉంటుంది ఎలక్షన్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది 5 ఏళ్ళకి ఒకసారి మారుతానే ఉంటుంది. అది ఆటోమేటిక్గా బీజేపీ గెలిచే పరిస్థితి కనబడుతుంది అక్కడ. అవునా? అంటే అదనంగా ఖాతాలు అయితే పడుతుంది బీజేపీ.